గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. వారి ఆగడాలకు సామాన్య ప్రజలే కాదు, ఏకంగా పోలీసులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్లో గంజాయి బ్యాచ్ను పట్టుకునే క్రమంలో ఒక మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి. కారుతో ఢీకొట్టి ఆమెపై హత్యాయత్నం చేశారు దుండగులు. మరోవైపు చిత్తూరు జిల్లాలోనూ గంజాయి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. సామాన్యుల ఇళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్లోకి ఎండు గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ సిఐ ఆధ్వర్యంలో సిబ్బంది మాధవనగర్లో రూట్ వాచ్ నిర్వహించారు. నిర్మల్ నుంచి నిజామాబాద్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించారు. తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కారును కానిస్టేబుల్పై ఎక్కించారు. కారు బలంగా ఢీకొట్టడంతో సౌమ్య రోడ్డుపై పడిపోయింది. కారును పొట్ట పైభాగం నుంచి తీసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన సిబ్బంది ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సౌమ్యకు మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ అయినట్లుగా ప్రకటించారు వైద్యులు. పలు ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య సౌమ్య కొట్టుమిట్టాడుతోంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇటు జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది దాడిని నిరసిస్తూ విధులు బహిష్కరించారు. సౌమ్యకు న్యాయం చేయాలంటూ ఎక్సైజ్ సిఐ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సిఐ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సౌమ్య వైద్య ఖర్చులు భరించాలని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాజుల సౌమ్య 2024లో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యారు. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించే సౌమ్య తన పై అధికారులతో కలిసి గంజాయి ముఠాలను పట్టుకున్నారు. ఇదే నెలలో 6 కేసులు నమోదు చేసి 13 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. సుమారు 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో సౌమ్య పాత్ర సైతం ఉంది. ఈ క్రమంలో ఆమెపై కక్ష కట్టిన ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రూట్ వాచ్ చేస్తున్న సమయంలో గంజాయి స్మగ్లర్లు సౌమ్యను కారుతో గుద్ది పొత్తి కడుపుపై కారు ఎక్కించడం వల్ల తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టిన నిర్మల్ జిల్లాకు చెందిన సఫీయుద్దీన్, సయ్యద్ సోహెల్ ను అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మరో 3 నిందితులు మతీన్, రహీల్, అప్రోజ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. గంజాయి పట్టుకునేందుకు వెళ్తున్నామని చెప్పి వెళ్లిన సౌమ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లుగా తల్లిదండ్రులు తెలిపారు. సౌమ్యకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. మా అమ్మాయి మాట్లాడింది నాతో, అయినా జరిగినాక మాట్లాడింది. జరిగినాక మాట్లాడి కేసులో ఉన్న నేను రానని చెప్పింది. జరిగినాక మళ్ళీ కొద్దిగా మాట కొంత ఏటో తెలిసింది. మెల్ల మాట్లాడింది. ఏమైందని మళ్ళీ చేసిన మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు మేడం తీసుకొని మాట్లాడింది. ఇట్లా కొద్దిగా దెబ్బలు తగినాయి, కారు తగిలింది అని చెప్పారు. అంతే, కొద్దిగా తగినాయి, వచ్చేయండి మీరు అని చెప్పారు. వచ్చేసినాక బాగా మళ్ళీ అది చేయాలని సంతకాలు తీసుకొని ఆపరేషన్ చేసేసారు. కిడ్నీ పోయిందట, కిడ్నీ పలిపోయింది, తీసేసిరట. ఇంకేమో కార్యం కూడా ఏమైంది, 2-3 ఐటమ్లు ఖరాబ్ అయినాయట. టేబుల్కి ఈ విధంగా జరగటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. వాళ్ళు ఆ షాక్లోనే ఉన్నారు. ఎందుకంటే మాకు సరైనటువంటి వెపన్స్ ఇవి లేవు కాబట్టి ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఇంత రిస్క్ తీసుకొని మనం చేయాలంటే అనే బాధతో వాళ్ళు ఇలా అంత రిస్క్ అవసరం లేని ఉద్దేశంతో ప్రాణం పోతే ఇబ్బంది అవుతుంది దాంతో వాళ్ళు బాధను వ్యక్తం చేస్తారు. నాందేడ్ నుంచి నిజామాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. గంజాయి రవాణాకు ఇందూరు అడ్డాగా మారడంతో ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచి దాడులు చేస్తున్నారు. ఈ నెలలో 6 కేసుల్లో 13 మందిని అరెస్టు చేసి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతుందో ఊహించుకోవచ్చు. నాందేడ్ నుంచి హైదరాబాద్కు తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు పోలీసులు. అటు ఆధ్యాత్మిక జిల్లా ఉమ్మడి చిత్తూరులో గంజాయి వాసన గుప్పుమంటోంది. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా చంద్రగిరిలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. పోలీసులు వచ్చినా భయం లేని పరిస్థితి అక్కడ నెలకొంది. చంద్రగిరి మండలం ఎగువ రెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. రౌడీ షీటర్ సన్నీ తన అనుచరులతో కలిసి గ్రామంపై పడ్డాడు. గంజాయి మత్తులో ఊగిపోతూ ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించాడు. ఈ దాడిలో ఇళ్ల అద్దాలు, తలుపులు, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. బయట నిలిపి ఉంచిన బైక్లను సైతం వదలకుండా చిన్నాభిన్నం చేశారు. చంపేస్తామంటూ గంజాయి బ్యాచ్ కేకలు వేయడంతో గ్రామస్తులు గడప దాటడానికి భయపడి లోపలే దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి విచారణ చేసి వెళ్లారో లేదో సన్నీ గ్యాంగ్ మళ్లీ వచ్చి అలజడి సృష్టించింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే స్వర్ణముఖి నది పరిసరాల్లో లిక్విడ్ గంజాయి దందా సాగుతుందన్న విషయం విస్తుగొల్పుతోంది. బాటిళ్లలో లిక్విడ్ నింపి ఆవిరి పట్టి పీల్చే కొత్త రకం మత్తుకు యువత బానిసవుతోంది. ఇక ఇదే ప్రాంతానికి చెందిన గౌతమ్ కుమార్ అలియాస్ పెప్సీ అనే గంజాయి డీలర్ ఆగడాలు మితిమిరిపోయాయి.
తొండవాడలో ఒక మహిళను కత్తితో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను కూడా లేపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు పెప్సీ గౌతమ్. గంజాయి అమ్మే డీలర్లకు రాజకీయ అండదండలు ఉండటంతో సామాన్యులకు రక్షణ కరువవుతోందనే విమర్శలు ఉన్నాయి.